డైలాగ్ కొట్టినా వెంటనే సెటర్ డైలాగ్ వస్తుందని ప్రిపేర్ అయ్యి అడుగుతున్నా. క్వశ్చన్ అడుగు. ఇది కూడా అదే అలాంటిదే. సరే, అంటే నవీన్ చంద్ర యాక్ట్ చేస్తే ఆ సినిమాలో కంపల్సరీ రాజా రవీంద్ర ఉండాలా, ఉంటాడా, అది ఎలా జరుగుతుంది అంటే ఎన్ని సినిమాలు మీ ఇద్దరు కాంబినేషన్లో, అంటే హీరోయిన్ కాంబినేషన్ డైరెక్ట్ కాంబినేషన్ అంటారు కదా, అలా మీ ఇద్దరు కాంబినేషన్లో ఇది ఎన్నో సినిమా? 11 సినిమా చూసావా? చూడలేదు. ఉన్నానా అందులో? నేను చూడలేదు. ఎక్కువ సినిమాలు చేశారు కదా. బ్లైండ్ స్పాట్ సినిమా చూసావా? అంటే అన్నీ ఉండకపోవచ్చు, మాక్సిమం ఉన్నాయి, కొన్ని సినిమాలు ఉన్నారు కదా, అందుకని అడుగుతున్నా. ఈ మ్యాక్సిమం లేను. చెప్పు ఏ సినిమాలో చెప్పు. ఎన్ని సినిమాలు చేశారని అడుగుతున్నా. అదే నేను అడిగి వచ్చిన ఏంటంటే ఎన్ని సినిమాలు చేశారని అడుగుతున్నా. కాదు, అది కాదు ఇక్కడ. ఇది షో టైంది, అది ఓకే. నువ్వు ఎన్ని సినిమాలు చూసావు, ఎన్ని సినిమాలు? అంతకుముందు అంటే జనరల్ గా ఏంటంటే ఆ రిలేషన్షిప్. చెప్పు తమ్ముడు, అడిగిన దానికి. ఎన్ని సినిమాలు చేస్తే తెలియక అడిగాను నేను. అడిగింది అదే. ఇప్పుడు 4 సినిమాలు రిలీజ్ అయితే ఈ ఒక్క సినిమాలోనే ఉన్నా. మొత్తం ఎన్ని సినిమాలు అంటే స్టార్టింగ్ నుంచి నేను ఇంటికి వెళ్ళి చూసి చెప్తా. ఇవన్నీ లిస్ట్ పెట్టి కూర్చుంటారా ఏంటి ఇక్కడ? చేసి కాంబినేషన్ ఎక్కువ వస్తుంది కదా, దాని గురించి అడిగాను. నేను చేసి 12 సినిమాలే నాకు గుర్తులేవు. ఇప్పుడు ఆయనతో ఎన్ని సినిమాలు చేశానంటే నేను మొత్తం 12 సినిమాలు చేసావు. ఒక సినిమా చేస్తున్నా. నేను ఇప్పుడు చేసి 12 సినిమాలు నాకు గుర్తులేవు. నువ్వు అడిగితే ఇవన్నీ ఎక్కడ గుర్తు పెట్టుకుంటాను అంటున్నా. సరే అయితే నవీన్ చంద్ర గారు, జనం కొంతమంది హీరోలకి థియేటర్కల్ బిజినెస్లు బ్రహ్మాండంగా జరుగుతాయి. కొంతమంది హీరోలు మెయిన్ హిందీ రేట్స్ సేలబిలిటీ పాయింట్ ఆఫ్లో అక్కడ హీరోలుగా చేస్తూ ఉంటారు. ఆ పాయింట్ ఆఫ్లోనే సినిమాలని హీరోలు బుక్ చేసుకుంటారు. రీసెంట్ టైంలో నవీన్ చంద్రతో సినిమా చేస్తే ఓటీటీ కన్ఫామ్, ఓటీటీ స్టార్ హీరో అయిపోయారు మీరు. దాని గురించి మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దట్ అప్రిషియేషన్. దట్ ఓటీటీ స్టార్ అని మీరు చెప్పారు అండ్ కన్ఫర్మ్ అని చెప్పారు కదా, అది నా క్రెడిబిలిటీ అండి. ఇన్ని సంవత్సరాలుగా నేను తెచ్చుకున్న క్రెడిబిలిటీ. ఏదో ఒక ప్లాట్ఫామ్ అయినా, అది థియేటరా, ఓటీటీ ఏదైనా, బట్ ఆడియన్స్కి నేను దగ్గర ఉండాలి. నేను నేర్చుకున్న క్రాఫ్ట్, నేను నేర్చుకుంటున్న క్రాఫ్ట్, నేను చేస్తున్న క్రాఫ్ట్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. దట్స్ మై మెయిన్ పాయింట్. ఒక థియేటర్ అంటారా, ఎస్, ముందు నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నా, ముందు కూడా ప్రయత్నిస్తూనే ఉంటా. ఏదో ఒక సినిమా ఎస్ ఆడియన్స్ విల్ కమ్ అండ్ వాచ్ ద థియేటర్. అది షో టైమే కావచ్చేమో. సో నేనైతే నా బెస్ట్ నేను చేస్తుంటా సార్ ఫర్ అ ఫిలిం. రెస్ట్ ఇట్స్ గాడ్, దేవుడు ఎలా ఏ రూపంలో వస్తారో, ఏ రూపంలో నాకు సక్సెస్ ఇస్తూనే ఉన్నారు సక్సెస్. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ వాట్ ఐఎమ్ గెటింగ్ నౌ అండ్ ఐ విల్ కంటిన్యూ మై బెస్ట్, అంతే. ఓకే, డైరెక్టర్ గారు మదన్ గారు, షో టైం టైటిల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి? ముందే చెప్పాను సార్, యాక్చువల్లీ మీరు అప్పుడు రాలేదు. ఐ థింక్ ఏమంటే యాక్చువల్లీ ఒక ముఖ్యమైన ఒక ఆయనకి తెలుగు ఇండస్ట్రీలో చాలా ముఖ్యమైన ఒక ఆయనకి షో చూపించారు ప్రొడక్షన్ నుంచి. ఆయన చూసి బయట వచ్చేప్పుడు